ప్రియులరా, కానీ దేవునికి ఆశీర్వాదాలు చూడండి. దేవుడికి ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. వర్డ్స్ చూడండి, అయిపోయింది. మధ్యరాత్రికి కనుమరుగవుతుంది, ఇప్పుడు చూసుకోండి. అందరూ ఫోన్ చేసి, ఏమండి ఉన్నారా మీరు? ఉన్నాను లేదు తండ్రి, బాగుంది, హ్యాపీ, థ్యాంక్ యూ, ఫోన్ చేసినారు, థ్యాంక్ యూ. బట్ ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి ఏంటంటే ప్రియులారా, 2008లో ఆ వరద తాకిడి మేము అనుభవించాం. ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని, ఆ కన్నీటిని అనుభవించిన తర్వాత ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమైన కారణం చేత 2009వ సంవత్సరంలో ఎప్పుడైతే కర్నూలు పట్టణంలో భయంకరమైన వరద వచ్చిందో, మన సంఘం ప్రియులారా, మీరు మనము అప్పట్లో కొంతమంది మీలో ఉండేవారు, మనం అందరం, మా స్నేహితులు అందరూ కలిసి సహాయం చేసిన దాన్ని బట్టి దగ్గర దగ్గర 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసేటువంటి రేషన్ బియ్యం అయితేనేమి, బట్టలు అయితేనేమి, వస్తువులు అయితేనేమి, ప్రజలందరికీ సహాయం చేయడానికి మనకు దేవుడు కృపనిచ్చాడు ప్రియులారా. ఎందుకు చెప్తూ ఉన్నాను? నీకొచ్చిన సమస్యను దేవుడు వాడుకుంటాడు. ఒక బిడ్డను కోల్పోయిన తల్లికే తెలుసు ఆ బాధ, మిగతా వారికి తెలియదు. నా మాట ఆలోచిస్తున్నారు. సార్లు మనం దేవా ఎందుకు అన్యాయం చేస్తావు, దేవా ఇట్లెందుకు చేస్తావు, అట్లెందుకు చేస్తావని ముందుగా మనము నేరము మోపేది దేవుని మీదే. దేవుడు చేసిండాడు కూడా కొన్నిసార్లు, కానీ మన దేవుని మీదే నేరం మోపుతాం. దానికి బదులుగా నీ ఒకవేళ దేవా వై అనే క్వశ్చన్ అడగకుండా, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టీచ్ మీ గాడ్? దేవా నాకేం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నావు, నా జీవితంలో నీ ఉద్దేశాలు ఏంటి అని మనం వాటని అడగగలిగితే ప్రియులరా, దేవుడు మనల్ని వాడుకుంటాడు.